నమస్తే. ప్రస్తుతం మనతో పాటు రుచిత్ ఆశా కమల్ ఉన్నాడు. ఇప్పటికే మూసీ నది పైన వాళ్ళ పోరాటం కొనసాగుతూనే ఉంది. మూసీ నది వల్ల పేద ప్రజలందరూ ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కలుషిత నీటి వల్ల కూడా అవి తాగి చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని చెప్పేసి కూడా ఇప్పటికీ పోరాటం కొనసాగుతుంది. ఈరోజు కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. మాట్లాడదాం అసలు ఎంతవరకు వెళ్ళబోతుంది, ప్రభుత్వాలు ఏం చెప్తా ఉన్నాయని చెప్పేసి. బ్రదర్, ఏంటి ఇప్పటికీ మీ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది, మళ్ళీ ఏంటి ప్రెస్ మీట్ కూడా పెట్టినట్టుగా ఏ అంశాల పట్ల మాట్లాడే పరిస్థితి? సో ఏం లేదు, గతంలో కూడా చెప్పినాము. అప్పుడైతే ఇంకా బ్యూటిఫుల్గా పీపీటీ వేసుకొని మరీ ఎక్స్ప్లెయిన్ చేసినాము. రివర్ ఫ్రంట్ చేయకండి, ప్రజలకి కావాల్సింది ఏంటంటే బ్యూటిఫికేషన్ కాదు, ప్రజలకు కావాల్సింది వాటర్ ప్యూరిఫికేషన్. ఫస్ట్ నీళ్లు సాఫ్ కావాలి, ఆ నీళ్ళని సాఫ్ చేయండి. కానీ మేము బ్యూటిఫికేషన్ చేస్తాము, అంత పైసలు ఎందుకు? ఇప్పుడు ఇన్ని వేల కోట్లు, 5,000 కోట్లు అవసరమా ఆ ప్రాజెక్ట్ మీద? ఇప్పుడు విద్య మీద పైసలు పెట్టుర్రి, వైద్యం మీద పైసలు పెట్టుర్రి, గురుకులాల పిల్లలు చచ్చిపోతున్నారు, కొలువులు లేవు, వాటి మీద స్పెండింగ్ చేయండి. కానీ ఈ ఫాల్స్ ప్రాజెక్ట్ మీద ఎందుకు? ఈ ప్రాజెక్ట్ వల్ల అసలు భారతదేశంలో మల్టిపుల్ చోట్లలో రివర్ ఫ్రంట్ ఉంది, కోటాలు ఉంది, సబర్మతిలు ఉంది, ఇంకా ఏంటి సూరత్లో కడుతున్నారు, జమ్మూలో ఆల్రెడీ కట్టినారు. ఇన్ని చోట్లలో రివర్ ఫ్రంట్ ఉంది. ఈ రివర్ ఫ్రంట్ కట్టడం వల్ల ఆడ ప్రజలకి ఏమైనా లాభం జరిగిందా? ఏం జరగలేదు. నీళ్లు సాఫ్ కాలేదు, అక్కడ ఏమి పర్యావరణము కాపాడలేదు, ఇంకా పర్యావరణం మొత్తం క్షీణించిపోయింది. సో ఇది పరిస్థితి. ఇటువంటి ప్రాజెక్ట్ని ఎందుకు తీసుకొని వస్తున్నారు? ఈ ప్రాజెక్ట్ చేయొద్దని అంటున్నాం. అంటే ఎందుకు ప్రభుత్వం కూడా ఓన్లీ డ్రోన్ల ద్వారా అక్కడ ప్రదేశాన్ని చూసి ఆ ప్రదేశంలో ఉన్న 3,000 కుటుంబాలకు వాళ్ళకి ఇల్లు ఇస్తాం, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పడం, ఓన్లీ ఎందుకు ప్రజల్లోకి ఎందుకు పోలేకపోతుంది, ఎందుకు సర్వే చేయలేకపోతుంది మరి ప్రభుత్వం? ప్రజాపాలన చేసే ప్రజాపాలకుల దగ్గర దమ్ము లేదు. గలీలలో పోతే మన అవుతుందని భయపడుతుర్రేమో మరి. లేదు, నిజంగా ఇప్పుడు ఒకటి అంటే ఎవరైనా అర్థం చేసుకోవాలి, ప్రజలకు కూడా నేను చెప్తున్నా, ఈ ప్రజాపాలనలా ప్రజలు లేరు నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ చేసినా, అది ఫ్యూచర్ సిటీ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఏంటి ఈ మూసీ రివర్ ఫ్రంట్ కానీ, ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఈ ప్రజాపాలనలో ప్రజలు ఎందుకు లేరు? ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ అని అంటున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్లానింగ్లో 55 కిలోమీటర్ల ప్రాజెక్ట్ కదా, మరి 55 కిలోమీటర్ల ప్రాజెక్ట్లో కనీసం మీరు 2,000 మంది ప్రజలతోనైనా చర్చించిర్రా? అసలు కనీసం 10 కాలనీలు ఉన్న ప్రజలతోనైనా మీరు చర్చించిర్రా? చర్చించలేదు. అసలు డెమోక్రటిక్ ప్రాసెస్నే రెస్పెక్ట్ చేయరు మీరు. అసలు ఎక్కడి ప్రజాపాలన ఇది? రెండోది ఏంటంటే ఇల్లులు కూల్చేసారు. 2024లో ప్రజలు ఇల్లులను కూల్చేసారు. ఒక 300 దగ్గర 300 ఇల్లులను కూల్చేసారు. అది కూడా గంట ముందు. అంటే మీ ఇల్లు కూలుతుంది, గంట ముందు వచ్చి ప్యాక్ చేసుకొని వెళ్ళిపో, లేకపోతే ఇల్లు కూలుతుంది, బుల్డోజర్ తీసుకొని వచ్చేసారు. సో ఇంత ఘోరంగా అంత అర్జెన్సీతో కూల్చిన వాళ్ళు 2 సంవత్సరాలు అయినా కానీ ఎందుకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ బయట పెట్టలేదు? అంటే మీ ఇల్లు కూల్చేస్తారు, ఎందుకు కూలుస్తున్నావు అంటే డీటెయిల్స్ అడగకు. నేవీ, అది దామగుండంలో నేవీ ప్రాజెక్ట్ అన్నప్పుడు సరేలే అని మేము డీటెయిల్స్ అడగలేదు, ఎందుకంటే అది నేవీ వాళ్ళు ఏదో సెక్యూరిటీ రీజన్స్ అని అన్నారు. మరి దీంట్లో ఏమి ఇబ్బంది? మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఏమన్నా డిఫెన్స్ ప్రాజెక్టా? దీంట్లో ఏం సెక్యూరిటీ నాకు అర్థం కాదు. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ని బయట పెడితే ప్రజలు క్రిటిసైజ్ చేస్తారు, అబ్జెక్షన్స్ ఇస్తారు, దాని తర్వాత ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ వస్తుంది. ప్రజలతో భయపడుతున్నారు ఎందుకు మీరు? ప్రజల ముందు డాక్యుమెంట్లు పెట్టడానికే మీకు వణుకు పడుతుంది. ఏం ప్రజాపాలన ఇది? ఆల్రెడీ ఇక తెలంగాణలో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో కూడా ఆల్రెడీ ప్రాజెక్టు అప్రూవల్ అయిపోయింది, త్వరలో కూడా ప్రాజెక్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి మినిస్టర్ కూడా చెప్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు సోయిలు ఉన్నారు అసలు. ఇది అంత ఫాల్స్ మాట. దిస్ ఇస్ ఫేక్, దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫేక్. ఐఎమ్ అంటే నాకు మస్తు బాధ అనిపిస్తుంది ప్రజలకి, వీళ్ళు ఇంత ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారని. వాళ్ళు మొన్న అప్పుడెప్పుడు అన్నారు మేము ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నామని, కాంచగచ్చిబౌలి టైంలో ఏదో అంటున్నారు ఫేక్ న్యూస్, ఏఐ జనరేటెడ్ వీడియోస్, ఏఐ జనరేటెడ్. వీళ్ళు ఇట్లా ఏఐ జనరేటెడ్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? వీళ్ళు సోయిలు ఉన్నారా అసలు? ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ని వీళ్ళు కొన్ని కోట్లు అడిగినారు ఫేజ్ 1 పేరు మీద. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళని మేము కలిసినప్పుడు వాళ్ళు అంటే ఉట్టిగానే కలవలేదు. ఒక 2 సంవత్సరాల నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళతో మేము ముందు నుంచే కలుసున్నాం. రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ మొన్న వచ్చింది 1 సంవత్సరం కింద, దానికంటే ముందు నుంచే మేము వాళ్ళతో కలుసున్నాం. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళని కలిసి వాళ్ళకి ఏంది పరిస్థితి ఏంది అని అంటే, మేమేం అప్రూవ్ చేయలేదే లోన్ అని అంటారు వాళ్ళు. వీళ్ళేమో వార్తలలో రాస్తారు పెద్ద పెద్ద బోల్డ్ లెటర్, అయిపోయింది, పైసలు వచ్చేసినాయి, సూట్ కేసులు ఇట్లా రెడీగా ఉన్నాయి, చాదర్ గట్ల రెడీగా ఉన్నాయి అని చెప్తారు. కానీ వాస్తవం ఏంటంటే ఏడీబీ వాళ్ళు అఫీషియల్గా మేము కూర్చొని మీటింగ్ చేసినాం. వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కలిసి అట్లనే మేము కూడా ఒక మీటింగ్, వాళ్ళు మాతో మీటింగ్ చేసినారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు. వాళ్ళు చెప్పింది ఏంటంటే లేదు అది అవాస్తవము, మేము బాధపడుతున్నాము, ఇట్లా ఏంది ఫ్యాక్ట్స్ ఒకటి ఉంటే వీళ్ళేంది ఫ్యాక్ట్స్ని ట్విస్ట్ చేసి చెప్తున్నారు అని వాళ్ళు అంటున్నారు. ఏంది అట్లా చెప్పొద్దు కదా ప్రభుత్వము, కొంచెమైనా కాన్షియస్ ఉండాలి.
సో ఇది మరి ఏంది చివరిగా ప్రభుత్వం ఇంకా మొండిపట్టుతో పోతూనే ఉంది, సుందరీకరణ చేస్తాం ఖచ్చితంగా, సబర్మతి నదిలా కూడా దీన్ని తీర్చిద్దామని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. మరి ఏంది మరి మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది, మీరు ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నారు, మరి ప్రభుత్వం వినడం అని చెప్తా ఉంది, ఏంది మరి నెక్స్ట్ మీ కార్యాచరణ? ఖచ్చితంగా ఇల్లు సబర్మతి నది నీళ్లు తాగుర్రారి అని నేను ఒక ఛాలెంజ్ ఇచ్చిన. ఒక్కలే వెళ్ళిపోయారు, వెళ్ళిర్రు కానీ ఒక్కలే వెళ్ళిపోయారు. నాతో వెళ్తే మళ్ళీ నీళ్ళు తాగాల్సి వస్తుంది కదా. ఒక్కరు కూడా పోలే, ఎందుకు మొత్తం కార్పొరేటర్లు మేయర్ కలిసిపోయారు, పోయి ఫోటోలు దిగి ట్విట్టర్లో పెడుతుర్రు. నేను రిప్లై కూడా ఇచ్చిన దానికి, మరి నీళ్ళు తాగిర్రా అని అంటే ఏం లేదు, జవాబు చెప్పే దమ్ము లేదు. ఇప్పుడు సబర్మతినే వీళ్ళు ఎగ్జాక్ట్గా హైదరాబాద్లో తీసుకొస్తామని అంటున్నారు, సబర్మతిని తీసుకొస్తామని అంటున్నారు కదా. సబర్మతిలో ఉన్న నీళ్ళ పరిస్థితి ఇంకా దారుణము. మన మూసి అంటే కొంచెం తక్కువ లిస్టులో ఉంది. మన భారతదేశంలో అత్యంత కాలుష్యమైన నది లిస్టుని తీస్తే మూసి కొంత కింద పొజిషన్లో ఉంది, సబర్మతి అయితే 2వ స్థానంలో ఉంది. సో ఏంది అంటే మనకు సబర్మతి లాంటి పొల్యూటెడ్ వాటర్ కావాలా? ఆల్రెడీ సూర్యాపేటలో అన్ని చోట్ల ప్రజలు గిలగిల కొట్టుకుంటున్నారు వాటర్ గలీజ్గా ఉండడం వల్ల. సబర్మతి లాంటి పరిస్థితిని తీసుకొస్తే ఇంకేముంటుంది? ఇది మేము అంటున్నాం. ప్రజలకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, చివరిగా మీ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు? రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని వెనక్కి తీసుకోండి, ప్రజలతో చర్చించండి. ప్రజలు అద్భుతమైన ఆల్టర్నేటివ్ ప్లాన్ని ఇవ్వగలుగుతారు, ఆ కెపాసిటీ ప్రజల దగ్గర ఉంది. టేక్ బ్యాక్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్, ఫోకస్ ఆన్ రివైవల్. వాటర్ క్వాలిటీని ఫస్ట్ ప్యూరిఫై చేయండి, దాని తర్వాత ఏదైనా చేయండి.